పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్య. చోరీ కేసులో భర్తను తీసుకెళ్లిన పోలీసులు అవమాన భారంతో పిల్లలతో కలిసి బలాన్వరణం. ఖమ్మం జిల్లాలో ఘటన. చైన్ స్నాచింగ్ చోరీ కేసులో భర్తను పోలీసులు అరెస్టు చేయడంతో అవమానం భరించలేక పిల్లలను చంపి భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా మదిర మండలంలో నిదానపురంలో గురువారం చోటు చేసుకున్నది. నిదానపురానికి చెందిన షేక్ బాజీ ఖమ్మంలోని ఓ 2 వీలర్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడంట. సో పనిచేస్తూ దొంగతనం చేసిందంట. దొంగతనానికి పాపం ఆమె బాధపడి చనిపోయిందంట. సో ఇట్లా పోలీసులు ఎంక్వైరీ కానీ తీసుకెళ్ళంట. ఎంక్వైరీకి రావాల్సి ఉంటుందని బాజీ భార్య ప్రేజ 35కు పోలీసులు చెప్పారు. దీంతో ఆమె అవమాన భారించి పోలీసులు వెళ్ళాక బుధవారం రాత్రి చీరతో 2 బిడ్డలు 6 సంవత్సరాల పాప మెహక్, మెనరుల్ 7 ఉరేసి చంపేసింది. తర్వాత తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం ఇంటి నుంచి ఎవరు బయటకు రాకపోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లోపలికి వెళ్ళి చూడగా 3 చనిపోయి ఉన్నారు. వీరి డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం మదిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా సిఐ మధు తెలిపారు. భర్త చోరీలు చేస్తుండడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు వివరించారు. దొంగతనాలు మానకపోతే పిల్లలతో ఇంటి నుంచి వెళ్ళిపోతారని కూడా బాజీకి ప్రజ చెప్పినట్లు తెలిపారు. అయినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా చోరీలకు పాల్పడుతూ తాగి ఇంట్లో గొడవలు చేస్తుండడంతో తన 2 పిల్లలతో కలిసి ప్రజ సూసైడ్ చేసుకున్నట్టుగా వివరించారు. ఇక్కడ ఇది చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే భర్త దొంగతనాలు చేస్తుంటే ఆ పిల్లలకు ఆమెకు అవమానం భారం జరిగి ఇంకా ఇతను దొంగతనాలు మారడం లేదు, పరువు పోతున్నది అని చెప్పి ఆమె చాలాసార్లు గొడవలు పడ్డదట. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఈ భర్త ఆల్రెడీ ఒకసారి ఇంకా పోలీసులు వచ్చి విచారణ తీసుకుపోయిన తర్వాత అవమానంగా భారించి పిల్లలకు ఉరేసి తను కూడా చనిపోవడం జరిగింది. ఇది ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అంటే ఈ సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో వాస్తవానికి నిరుద్యోగం ఉండడం వల్ల, కరెక్ట్ ఉపాధి దొరకపోవడం వల్ల, పెద్దగా చదువులు లేకపోవడం వల్ల, చదువుకున్న ఉద్యోగాలు దొరకపోవడం వల్ల ఇతను ఒక 2 వీలర్ ఫైనాన్స్ దాంట్లో పనిచేస్తున్నట. చాలానంత జీతంతో దొంగతనాలు, చోరీలు, చైన్ స్నాచింగ్ ఇట్లాంటివి చేస్తున్నట. సో దీనికి కారణం ఏంటంటే ఏ కుటుంబంలో అయినా కూడా కుటుంబ పెద్ద ఏదో కొంత పని చేసుకొని బతకాలి. సరిపడా జీతం లేకపోతే ఇట్లా అడ్డదారులు తొక్కితే కుటుంబంలో వాళ్ళు బనాల్వనం చెందాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఎవరైనా ఆడబిడ్డలు ఇట్లాంటి ఆగ్రహావేశాలకు లోన్ కావద్దు, బలవలం మనకి పాల్పడకూడదు. అవమానానికి ప్రాణాలు తీసుకుంటే పోయేది మీ ప్రాణాలే. ఎవరు ఒక 2 రోజులు కన్నీళ్ళు గారుస్తారు కావచ్చు, తర్వాత మీ గురించి ఆలోచించడం ఎవరు. ఇప్పుడు మీరు ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన వాళ్ళ భర్త ఏమన్నా మారుతాడా? దొంగతనాలు మానేస్తాడా? ఇంకా ఎక్కువ పనులు చేస్తూ అంటాడు. ఇంకా నాకు ఇవ్వలేరు కదా, ఏదో కాడ బతుకుతానే దొంగతనం చేసుకుంటే అదే రకంగా బతుకుతాడు. బతికుండి సాధించాలి, భర్తలను మార్చుకోవాలి. 1కి 2 సార్లు కాదు 10 సార్లు అయినా చెప్పి వాళ్ళని మార్చుకోవాలి. మార్చుకోక ఈ విధంగా తనువు చాలిస్తే నష్టపోయేది మీరే. సో ఎవరైనా కానీ ఇట్లాంటి చెడు వ్యసనాలు లోని కావద్దు. నిజంగా తెలంగాణలో కొంత మద్యానికి బానిసలు కావడం వల్ల చిన్న చితగా పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బుల్ని ఈ యొక్క మద్యానికి ఖర్చు పెట్టడం వల్ల చాలిన జీతాల వల్ల కుటుంబ పోషణ భారంగా ఉండడం వల్ల చాలామంది అడ్డదాలు దొక్కుతున్నారు. ఇంకా కోల్బెల్ట్ ప్రాంతంలో చాలామంది ఏమున్నారంటే కరెక్ట్ ఉద్యోగాలు ఉన్నా ఉద్యోగాలు చేసుకోక ఫైనాన్స్లలో అప్పులు తీసుకొని చిట్టీలు కట్టుకుంటా, చిట్టీలు కట్టలేక, డ్యూటీలు సరిగ్గా చేయలేక ఉద్యోగాలు పోగొట్టుకొని రోడ్ల మీద పడుతూ కూడా అడ్డదారులు తొక్కటోళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది యువకులు అయితే డ్రగ్స్కు బానిస అవుతున్నారు. కొంతమంది పొద్దున లేసుడుతోటే 5 గంటలకు 6 గంటలకు గుడింబ ప్యాకెట్లు తాగుతున్నారు. సో అడ్డగోలుగా ఈ విధంగా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు, జీవితాలను రోడ్ల పాలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు కూడా ఈ విధంగా తీవ్ర ఇబ్బందులు కలిగేసుకుంటున్నారు. కొంత ఆలోచించుకోవాలి ప్రజలు. పౌర సమాజం మెచ్చే విధంగా బతకాలే. మీరు చేసే తప్పుల వల్ల కుటుంబాలకు కూడా లాస్ అవుతుందని చెప్పడం జరుగుతుంది.